హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ దీపలు ఇద్దరు ఈ రాత్రికి శివన్నారాయణ ఇంట్లోనే ఉండడానికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా శివన్నారాయణ వచ్చి కార్తీక్ దీపలని ఇక్కడ ఉండడానికి అస్సలు వీలు లేదు అని పంపించేస్తాడు. అలా తలుపులని వేసేస్తాడు. అలా దీప కార్తీక్లు ఇద్దరు ఇక ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని వస్తూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం వచ్చి జ్యోత్స్నని ఆపుతుంది. అప్పుడు జ్యోత్స్న తనని ఎవరు చూసేశారో అని ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. అలా వెనక్కి తిరిగి చూస్తే పారిజాతం ఉంటుంది. అప్పుడు పారిజాతం ఎక్కడికి వెళ్తున్నావే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న కనిపించడం లేదా గ్రాని, ఇంట్లో నుంచి పారిపోతున్నాను అని అంటుంది. అప్పుడు పారిజాతం ఎందుకే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న మరి ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకోవడానికి నాకు వేరే మార్గం ఏమీ లేదు గ్రాని, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అని అంటుంది. జ్యోత్స్న పారిజాతంలోని చూసుకోకుండా కార్తీక్ దీపలు ఇద్దరు వాళ్ళ స్కూటీ మీద వెళ్ళిపోతూ ఉంటారు. జ్యోత్స్న పారిజాతంతో చెప్పి, చూడు గ్రాని, నువ్వు నన్ను ఆపొద్దు. నేను ఇక్కడ ఉంటే నా జీవితమే నాశనమైపోతుంది. నీకు ఏమీ తెలియనట్టుగా, నువ్వు నన్ను అసలు ఇక్కడ చూడనట్టుగా ఉండు. వెళ్ళి సైలెంట్ గా పడుకో. రేపు ఉదయాన్నే లేచి నేను కనిపించడం లేదు అని చెప్పినప్పుడు అవునా, నిజమా అని అందరి ముందు నువ్వు ఆశ్చర్యపో. నువ్వు కూడా అందరితో కలిసి నా కోసం వెతుకు. అంతేకాని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఎప్పుడు వస్తాను అని మాత్రం నన్ను అడక్కు అని అంటుంది. అప్పుడు పారిజాతం, అది కాదే, నువ్వు ఇంట్లో నుంచి పారిపోతే మీ తాత నా పీక పట్టుకుంటాడే, నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని అంటుంది. జ్యోత్స్న పెట్టుకునే అలాంటి బ్లూ షైన్ కొరియన్ ఇయర్ రింగ్ ఎలాయ్ డ్రాప్స్ అండ్ డాంగ్లర్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు జ్యోత్స్న, అది చెప్తున్నాను కదా గ్రాని, నీకు అసలు ఏమీ తెలియదని చెప్పు, ఆ దీపం మీద నెట్టేసేయ్ అని అంటుంది. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం, ఈ జ్యోత్స్న చేసే అన్ని నా నెత్తి మీదకే వస్తున్నాయి, నా మెడకి చుట్టుకుంటున్నాయి. రేపు ఆ ముసలోడు ఎంత గొడవ చేస్తాడో ఏంటో, ఏం చేస్తాం ఇక. ఆ ముసలోడు తిడితే తిట్లు పడాలి, లేకపోతే మరి ఇంట్లో నుంచి గెంటేసేంత పరిస్థితి వస్తే కాళ్ళ మీద పడిపోవాలి అని నిర్ణయించుకొని లోపలికి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న స్పీడ్ గా కారులో వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద కార్తీక్ దీపలు ఇద్దరు మాట్లాడుకుంటూ స్కూటీ మీద, ఏంటిది బావా, మనమిద్దరం అక్కడ ఉందామనుకుంటే తాతగారు వచ్చి బలవంతంగా మనల్ని పంపించేశారు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే జ్యోత్స్న కారు స్పీడ్ గా వెళ్లడం ఇద్దరు గమనిస్తారు. అప్పుడు దీప, బావా, అది జ్యోత్స్న కారులా ఉంది కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును మరదలా అని అంటాడు. అప్పుడు దీప, జ్యోత్స్న ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఖచ్చితంగా జ్యోత్స్న రేపు ఎంగేజ్మెంట్ ని ఆపడానికి ఏదో చేయబోతోంది, వెంటనే జ్యోత్స్నని ఫాలో అవ్వాలి అని కార్తీక్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తూ జ్యోత్స్నని ఫాలో అవుతూ ఉంటాడు. అలా జ్యోత్స్నకి వెళ్తూ ఉంటే తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనుమానం వస్తుంది. అలా మిర్రర్ లో నుంచి చూస్తుంది. అప్పుడు జ్యోత్స్న, ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు, కాసేపు ఒక పక్క ఆగి చూద్దాం, వాళ్ళు నిజంగానే నన్ను ఫాలో అవుతున్నారో లేదో తెలిసిపోతుంది కదా అని కార్ ని స్లో చేసి ఒక పక్కన ఆపుతుంది. అది గమనించి కార్తీక్, చూసావా దీప, ఆ జ్యోత్స్నకి మనం ఫాలో అవుతున్నట్టుగా డౌట్ వచ్చినట్టుంది, మనమెందుకు దొరకాలి, మనం కూడా ఆగుదాం అని వీళ్ళిద్దరు కూడా కనిపించకుండా స్కూటీని ఒక సైడ్ కి ఆపుతారు. అప్పుడు జ్యోత్స్న, వీళ్ళెవరో చాలా తెలివిగా నన్ను ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు అని ఒక 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేసి ఎవరు రావడం లేదు అని ఇంకా స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అలానే కార్తీక్ దీపలు ఇద్దరు జ్యోత్స్నని ఫాలో అవుతూ తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ జ్యోత్స్న చాలా స్పీడ్ గా వెళ్లడం వల్ల జ్యోత్స్న కార్తీక్ కన్నా ముందు వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న ఎటు వెళ్ళిందో కార్తీక్ దీపాలకి అర్థం కాక ఇంకా వాళ్ళు మధ్యలోనే ఆగిపోతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.